ఒక్కొక్కరిని సెట్ చేయడానికి చాలా కష్టం అయిపోతుంది. ఒకరికి ఇద్దరు కావాలంటే ఎలా కుదురుద్ది? మీరే ఆలోచించండి. నేను ఆలోచిస్తాను. మీరు వచ్చేసారా? కబురు పంపిస్తే నేను పంపించేద్దాను కదా. పంపించడం కాదురా, నేను నిన్ను పంపిస్తాను సెంట్రల్ జైలుకి. దీనంతటికి నువ్వేనా హెడ్? నేను కదండి హెడ్, నాకు హెడ్ లేదండి. నాకు తెలీదు. నమస్కారం అండి. అమ్మో మాజీ నమస్కారం ప్రెసిడెంట్ గారు. అల్లుడు మన భద్రశత్రువు వచ్చాడు. ఉరిసి చేయించేస్తాడు ఏటో. ఏంటి ఎస్ఐ గారు ఇలా వచ్చారు? వీళ్ళు రికార్డింగ్ డాన్స్ పెట్టి నాన్న అలర్ట్ చేస్తున్నారు సార్. ఊళ్ళో జనాలందరినీ చెడగొడుతున్నారు. అందుకే వీళ్ళని అరెస్ట్ చేయడానికి వచ్చారు. కుర్రాళ్ళు తెలియక చేసి ఉంటారు. మీకు తెలియదు సార్, ఈ విషయాన్ని మీరు పట్టించుకోకూడదు. ఇదిగో చెప్పేదేనండి మీరు. అలాగే వెళస్తాం సార్. ఇంకోసారి జాగ్రత్త. రండ్రా. ఎరా సీను, చీప్ గా ఓట్ల కోసం రికార్డింగ్ డాన్స్ ఏంట్రా? ఒక్క రికార్డింగ్ డాన్స్ ఏంటండి ప్రెసిడెంట్ గారు? యాదవ సన్నాసి ఏదైనా పెడతాడు. యాదవ సచ్చినోళ్ళు వీళ్ళ ఓట్ల గురించి మా కాపురాలు కూలుస్తున్నారు. ప్రెసిడెంట్ వాళ్ళ వార్డు మెంబర్లు యాదవల్లారా మీ కాళ్ళు చేతులు పడిపోను. విన్నారుగా ఆ ఆడవాళ్ళ కడుపు మంట. పెట్టిన గడ్డి సాలా ఇంకా పెట్టాలా? ఏం సీను నువ్వు చేసిన పని? ఇలాంటి తప్పుడు పనులు చేయాలన్న ఆలోచన నీకు ఎందుకు వచ్చింది? అంటే అలా చేస్తే ఓట్లు పడతాయని. ఓట్లు పడాలంటే చేయాల్సింది ఇలాంటి పనులు కాదు సీను, ప్రజలకు ఉపయోగపడే పనులు. అసలు నీకు ప్రెసిడెంట్ పదవికి ఉండే విలువ గౌరవం ఏమన్నా తెలుసా? 5 సంవత్సరాలు ఊరి ప్రజల బాగోగులన్నీ చూడాల్సిన బాధ్యత కలిగిన పదవి ప్రెసిడెంట్ అంటే. అలాంటి ప్రెసిడెంట్ పదవికి పోటీ చేస్తూ ఇలాంటి పనులన్నీ చేస్తావా? రేపు నువ్వు ప్రెసిడెంట్ అయితే ఊరికి మంచి జరుగుతుందనుకోవాలి కానీ ఊరెందుకు పనికి రాకుండా పోతుందని కాదు. నీకు జనం ఓట్లేయాలంటే వాళ్ళ కలగాల్సింది నీ మీద నమ్మకం. అది కలగాలంటే నువ్వు వాళ్ళ సమస్యలన్నీ తీర్చాలి. వాళ్ళ కోసం కొన్నైనా మంచి పనులు చేయాలి. ఇన్నాళ్ళు బాధ్యత లేకుండా తిరిగిన నీకు బాధ్యత గల మనిషిగా మారటానికి దొరికిన అవకాశం ఇది. ఊళ్ళో 10 మంది చేత మాటలనిపించుకునే నువ్వు 10 మంది చేత గౌరవించబడ్డానికి వచ్చిన అవకాశం ఇది. దీన్ని వేస్ట్ చేసుకోకు. నువ్వు ఇలాంటి పనులన్నీ చేస్తే ఎలక్షన్లోనూ గెలవలేవు, సాధించాలనుకున్న దేన్ని సాధించలేవు. ఇంత జరిగినా నువ్వు నీ బాధ్యత గురించి తెలుసుకోకపోతే నువ్వు గెలవడం కాదు కదా, నువ్వు ప్రేమించిన అమ్మాయి కూడా నీకు దక్కదు. సీత, ఆ మాట మాత్రం నువ్వు అనొద్దు. నా ప్రేమను గెలుచుకోవటం కోసం నేనేదైనా చేస్తాను. నేను కోరుకునేది కూడా నువ్వు గెలవాలనే సీను. ఈ చదువుకున్న వాళ్ళంతా ఇంతే అల్లుడు. ఏటో మాట్లాడి చెల్లిపోతుంటారు. నువ్వేం పట్టించుకోకు. నువ్వుండ్రా బావా, ఓట్ల కోసం మనం ఇంకో ప్లాన్ వేద్దాం. ఇప్పుడు దాగేసిన చెత్త ఐడియాలు చాలు. ఇక నుంచి అయినా సీత చెప్పినట్టు ఊరి సమస్యలు పరిష్కరిద్దాం. ఊరు సమస్యలే కదా, ఆటికేం తక్కువ. బోల్డ్ అని ఉన్నాయి. రోడ్డు సమస్య, నీటి సమస్య, కరెంటు సమస్య, ఏ కదా ఊరు సమస్యలు. ఇన్ని సమస్యలుంటే ముందు ఏది పరిష్కరించాలో తెలియటం లేదు బావా. ఏముంది, రోడ్లు అయితేనే కరెక్ట్. సీత కూడా రాగానే రోడ్ల గురించే మాట్లాడి. దాందే ఉంది, 2-3 రోజులు ఏం చేద్దాం. ఏంట్రా వేయించేది? రోడ్లు వేయించాలంటే ముందు మండల ఆఫీస్కి వెళ్ళి మాట్లాడాల్సిందిగా. బావా ఆడు చెప్తున్నాడు కదా, అక్కడికి వెళ్దాం. రండి. బావా ఐపీ పెట్టేది ఆఫీసర్లు కదా, వ్యాపారస్తుల. అల్లుడు ఇక్కడ కూర్చో. బాలే ఉన్నారా సీన్? అరే తడపగానే లాగేసి లుంగి గుడ్ల ఫేస్ అల్లుడు నువ్వు కూడా పెట్టే. నమస్కారానికి నమస్కారం, సంస్కారం. నమస్కారం. అసలు ఎవరయ్యా మీరు? మా అబ్బుల్ గారు చెప్పాడుగా, లింగరాజపాలెం ప్రెసిడెంట్ సీన్ గారు. మేమంతా వార్డు మెంబర్లు. ఇంకా ఎలక్షన్స్ ఇవ్వకుండా ప్రెసిడెంట్ ఏంటి? కాబోయే ప్రెసిడెంట్లే. ఏంటి అంటే వుడ్ బి ప్రెసిడెంట్ అన్నమాట. అవును. ముందులే లెమంటుంటే. ఇప్పుడు చెప్పు. మా ఊర్లో రోడ్లు బాలేదు, జనం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక వారం రోజుల్లో రోడ్లు ఎంచాలి. వారం ఏంటి, వెంటనే వేయాలా? పని ఎప్పుడు మొదలు పెడతారు? సుబ్బారావు, థ్యాంక్స్ అండి. సుబ్బారావు, వచ్చాడండి. ఎరా అయ్యగారు పిలుస్తుంటే ఎక్కడ తిరుగుతున్నా, వెంటనే రావడం తెలియదేంటి? ముందు వీళ్ళందరినీ మెడబెట్టి బయటకి ఏంటి? ఏంటండి రోడ్లు ఎంచమని అడగడానికి వస్తే మర్యాద లేకుండా బయటికి వెళ్ళమంటున్నారు? ఏంట్రా మీకు మర్యాద ఇచ్చేది? మీలాంటి వాళ్ళందరూ వచ్చి అడిగితే రోడ్లు ఏం చేస్తారా? ఎందుకు ఎంచరు? మేమన్నా మా ఇళ్ళకి రోడ్లు వేయమన్నావా? ఊరికేగా. ఊరికే అయినా ఊరికే ఎవరు రోడ్లు వేయరు ఇక్కడ. మీ ఊరికి రోడ్లు వేయాలని మేము అనుకోవాలి, ఫైళ్లు రెడీ అవ్వాలి, గవర్నమెంట్ డబ్బు శాంక్షన్ చేయాలి. ఇంత ప్రాసెస్ ఉంది తెలుసా? అయినా సంవత్సరాల తరబడి రోడ్లు వేయమని అడుగుతున్న వాళ్ళకే దిక్కు మొక్కు లేదు ఇక్కడ. చూడండి,
ఏ ఊరికైనా రోడ్లు పడతాయేమో గానీ మీ లింగరాజుపాలెనికి మాత్రం కల్లో కూడా రోడ్లు పడవు. ఎందుకు పడవు? అవన్నీ నీకు చెప్పాలా? చూస్తావేంట్రా గంటే? ఎవరితో ఎలా మాట్లాడాలో, ఏ పని ఎవరు చేస్తారో తెలియని వీడో ప్రెసిడెంట్, వాళ్ళంతా వార్డు మెంబర్లు,